మెగాస్టార్ చిరంజీవి గారు డ్యూయల్ రోల్, ట్రిపుల్ రోల్లో నటించిన సినిమాలు, వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నకిలీ మనిషి 1980లో వచ్చింది, ఫ్లాప్ అయింది. అలాగే శివుడు 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 1983లో వచ్చి ఇది కూడా ఫ్లాప్ అయింది. ఇక రోషగాడు సినిమా 1983లో వచ్చి సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఆ తర్వాత సింహపురి సింహం 1983లో వచ్చింది, ఫ్లాప్ అయింది. జ్వాల 1985లో వచ్చి సూపర్ హిట్ అయింది. రక్త సింధూరం 1985లో వచ్చింది, ఇది హిట్ అయింది. ఇక దొంగ మొగుడు 1987లో సూపర్ హిట్ అందుకుంది. అలాగే రౌడీ అల్లుడు 1991లో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ముగ్గురు మనగాళ్ళు 1994 హిట్ అయింది. రిక్షావోడు 1995 ఫ్లాపు. ఇక స్నేహం కోసం 1999 సూపర్ హిట్ అయింది. అందరివాడు 2005లో వచ్చి యావరేజ్గా నిలిచింది. ఇక ఖైదీ నెంబర్ 150 2017లో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.